నమస్కారం. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో రైతు మిత్రులైతే ప్రతి ఒక్క రైతు మిత్రులైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ తోటి మిత్రులతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే లేట్ చేయకుండా అయితే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. రైతు బంధు నిధులు అయితే విడుదల కావడం జరిగింది. ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు నిధులు అయితే జమ అవుతున్నాయి. అంటే మనమైతే జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రతి జిల్లాకైతే ఈరోజు 650 కోట్ల పైగా అయితే విడుదలయ్యాయి. అయితే నిన్నటితో అయితే మనకైతే 52% వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో అయితే జమ అయ్యాయి. రైతు బంధు కోసం అయితే ప్రతి ఒక్క జిల్లా రైతులు అయితే ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే మీకైతే ఇప్పుడైతే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. మీరైతే రైతులైతే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మనమైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతు బంధు డబ్బపై డిప్యూటీ సీఎం గారు అయితే కీలక వ్యాఖ్యానాలు అయితే చేశారు. ఆ కీలక వ్యాఖ్యానం ఏంటంటే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో అయితే మీద డబ్బులు జమ చేయాలి. ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎలా జమ చేసిందో ఆ టైంకి జమ చేద్దాం అనుకున్నాం, కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. 6వ తారీఖు కల్లా అయితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో సాయంత్రం కల్లా మేము జమ చేసుకోకపోతే మేమైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులమే కాదని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అయితే కీలక వ్యాఖ్యానాలు అయితే చేశారు. అయితే మీకైతే మెసేజ్ అయితే ఎలా వస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు యాసంగి పథకం ద్వారా 7,500 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తుందని అయితే మీకైతే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకైతే ఇట్లాంటి మెసేజ్ వస్తే మాత్రం మీ యొక్క రైతు అకౌంట్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవునట్టే. మీరైతే రైతులైతే ఇట్లాంటి మెసేజ్ వచ్చి కూడా మీకైతే అకౌంట్లో జమ కాకపోతే ఒకసారి అయితే మీరైతే బ్యాంక్ వెళ్ళి మీ ఖాతాని అయితే అప్డేట్ చేయించుకోండి. అప్పుడైతే మీ అకౌంట్లో అయితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు నిధులు అయితే జమ అవుతాయి. ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 6వ తారీఖు కల్లా అయితే సాయంత్రం కల్లా జమ అవుతాయి. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 22 ఎకరాల వరకే రైతు బంధు వేస్తాను, పైగా ఉన్న వారికి అయితే రైతు బంధు అయితే ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా కొండలు గుట్టలు మరియు పెద్ద పెద్ద రాళ్లతో ఉన్న ప్రదేశాలకు కూడా రైతు బంధు అయితే ఇవ్వను అనేది చెప్పారు. భూమికే రైతు బంధు అయితే మేము అందిస్తాము, ఎందుకంటే మంచి ప్రజలకే మేము అందిస్తాము రైతు బంధు. ఎప్పుడైనా ఏ ప్రజలైనా మనకైతే సాగు చేసిన భూమి చూపెడితేనే నెక్స్ట్ నుంచి అయితే రైతు బంధు అయితే అందిస్తాం. ఇప్పుడు కూడా అలానే అందిస్తాం. గత ప్రభుత్వం లెక్క మేమైతే నష్టాలు అయితే చేయం. గత ప్రభుత్వం అయితే కొండలు గట్టలు ఉన్నా కూడా వాళ్ళకి రైతు బంధు ఇచ్చైతే 20,000 కోట్ల రూపాయలు అయితే మన ప్రభుత్వానికి అయితే ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే నష్టం పెట్టింది. అదేవిధంగా మేమైతే ఇప్పుడైతే ఇవ్వలేము. మేమైతే సాగు చేసే భూములకే రైతు బంధు అయితే ఇస్తామనేది చెప్తున్నాము. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకైతే ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా లాస్ట్ వరకు చూద్దాం ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.